అందరికీ నమస్కారం. ఇప్పుడే అందినటువంటి శుభవార్త అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతన్నలకు శుభవార్త చెప్పడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. రైతు భరోసా నిధులను ఎప్పుడు జమ చేస్తామనేది ముఖ్యమంత్రి గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ దసరా నాటికి రైతు భరోసా నిధులను రైతన్నల అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను జూన్ నుంచి ఆగస్టు వరకు జమ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ వల్ల నిధులను సమకూర్చుకోలేక రుణమాఫీ లేట్ అయింది. కాబట్టి రైతు భరోసా నిధులను రైతన్నల అకౌంట్లలో జమ చేయలేకపోయింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసింది ప్రభుత్వం. త్వరలోనే రైతన్నల అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. అయితే గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకొచ్చింది. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. గత యాసంగి సీజన్లో పాత పద్ధతిలోనే రైతు బంధు పథకం నిధులను అందజేశారు. వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రైతు బంధు పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం భావించింది. సాగుకు పనికిరానటువంటి కొండలు గుట్టలకు కూడా పెట్టుబడి సహాయం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దాంతో రైతు భరోసా పథకం విధి విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో రైతులతో చర్చలు నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. రైతు భరోసాపై ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ రైతులతో చర్చించి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులను జమ చేస్తే బాగుంటుందనే విషయాన్ని రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది కేబినెట్ సబ్ కమిటీ. చాలామంది రైతులు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వానికి తెలపడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ రైతు బంధు రుణమాఫీ వల్ల ఆలస్యమైంది. కాగా ఈ వానాకాలం సీజన్ ఇప్పటికే పూర్తి దశకు చేరుకున్నందున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి విధి విధానాలు ఖరారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఒక పంటకు 7,500 రూపాయల చొప్పున ఎకరానికి 2 పంటలకు కలిపి ఎకరానికి 15,000 రూపాయలను రైతన్నల అకౌంట్లలో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి 7.5 ఎకరాలుగా కటాఫ్గా నిర్ణయించినట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలు గుట్టలు వెంచర్లు రోడ్లకు సాగు చేయనటువంటి భూములకు కూడా
రైతు బంధు పథకాన్ని అమలు చేయడం జరిగింది. తద్వారా ప్రజాధనం, వేల కోట్ల ప్రజాధనం వృధా కావడం జరిగింది. అలా జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. గత ప్రభుత్వం లాగా ప్రభుత్వ సొమ్ము దుబారా ఖర్చు చేయకుండా కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా వేదికల్లో ప్రకటించడం జరిగింది. చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు గాను 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా పథకాన్ని అందజేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే రుణమాఫీ అయిన తర్వాత ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ రైతు భరోసా పథకాన్ని దసరా పండుగ నాటికి ప్రారంభించి రైతన్నల అకౌంట్లలో ఈ రైతు భరోసా నిధులను జమ చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఎవరైతే ఉన్నారో వారికి రుణమాఫీ పూర్తిగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి 5,000 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే దసరా వెళ్ళిన తర్వాత వెంటనే రైతు భరోసా నిధులను కూడా రైతులకు వారి ఖాతాలలో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే రైతు భరోసా నిధులను రైతన్నల అకౌంట్లలో జమ చేసి రైతన్నలకు సహకారం అందించాలని భావిస్తూ ఉంది. దాదాపుగా వానాకాలం సీజన్ పూర్తి కావచ్చింది కాబట్టి త్వరగా రైతు భరోసా నిధులను జమ చేసి రైతన్నలను ఆదుకోవాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. లేట్ చేయకుండా రైతు భరోసా నిధులను జమ చేయాలని కోరుతూ ఉన్నారు రైతన్నలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.